బ్యాంకుకి వెళ్ళకుండానే మన బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంతకీ ఎన్‌పిసిఐ అంటే ఏంటి? అసలు ఎన్‌పిసిఐ లింకింగ్ ఎందుకు చేసుకోవాలి మన అకౌంట్‌కి అంటే, ఎన్‌పిసిఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి అమౌంట్ అంటే అమ్మఒడి కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, ఈ విధమైనటువంటి ఏ అమౌంట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్‌గా మన అకౌంట్‌లో పడతాయి. ఏ విధంగా పడతాయి అంటే, మన అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింకింగ్ ఉంటే కంపల్సరీగా మన అకౌంట్‌లో డైరెక్ట్‌గా క్రెడిట్ అవుతుంది అమౌంట్. కొంతమందికి ఏంటి అంటే చాలా అకౌంట్లు ఉండొచ్చు. ఒక 5 లేదా 6 అకౌంట్లు ఉండొచ్చు. మన యొక్క ప్రతి బ్యాంక్ అకౌంట్‌కి కంపల్సరీగా ఆధార్ లింకింగ్ అనేది ఉంటుంది. ఆధార్ లింకింగ్ ఉంటుంది అండ్ మొబైల్ నంబర్ కూడా యాడ్ చేసి ఉంటుంది. బట్ ఇన్ని అకౌంట్లకి ఆధార్ లింకింగ్ అనేది ఉంటుంది కానీ, ఎన్‌పిసిఐ లింకింగ్ అనేది మాత్రం ఒక్క బ్యాంక్‌కే అయ్యుంటుంది. ఎన్‌పిసిఐ లింకింగ్ అనేది ఏ బ్యాంక్‌కి ఉంటుందో ఆ బ్యాంక్‌లో మాత్రమే అమౌంట్ పడుతుందనమాట. సో, నేను చెప్పిన పాయింట్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎన్‌పిసిఐ లింకింగ్ అనేది మీరు బ్యాంక్‌కి వెళ్లి చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో కూర్చొనే మీ మొబైల్‌లోనే మీరు ఎన్‌పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి. మహాత్మా గాంధీ నేషనల్ అని చెప్పి టైప్ చేయండి. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇక్కడైతే ట్యాప్ చేయండి. సో, ఇప్పుడైతే మనకి సైట్ ఓపెన్ అవుతుందండి. సో, ఇలా అయితే ఓపెన్ అవుతుంది మనకి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, మనకు కావాల్సిన సైట్ అయితే ఇదేనండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో స్కీమ్ కాంపోనెంట్స్ అని చెప్పి ఉంది కదా! ఈ ఆప్షన్స్ దగ్గర భారత్ ఆధార్ షీడింగ్ ఎనేబుల్ బీఏఎస్సీ అని చెప్పి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఫాము. సో, వీటిల్లో మనకి ఓపెన్ ఎన్‌పిసిఐ పోర్టల్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ అయితే మనం ట్యాప్ చేస్తే గనక మనకు కావాల్సింది ఓపెన్ అవుతుందండి. ఎన్‌పిసిఐ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొడక్ట్, కన్జ్యూమ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ చూపిస్తుంది కదండీ. కన్జ్యూమర్ ఈ ఆప్షన్‌ని ట్యాప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. వీటిల్లో భారత్ ఆధార్ షీడింగ్ ఎనేబుల్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! దీన్నైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు భారత్ ఆధార్ షీడింగ్ ఎనేబులర్ అని చెప్పి చూపిస్తుంది కదా! ఇక్కడ మనకి 8 మినిట్స్ టైం చూపిస్తుంది చూడండి. ఈ టైంలోగా మనం ఓపెన్ చేసి మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయాలండి. మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చి మనం ఫామ్ ఫిల్ చేస్తే గనక సరిపోతుంది. అంటే ఈ టైంలో ఫామ్ ఫిల్ చేయలేకపోతే గనక క్లోజ్ అయిపోతుంది ఈ 8 మినిట్స్ తర్వాత. క్లోజ్ అయిన తర్వాత మీరు వెంటనే ఓపెన్ చేస్తే గనక సమ్‌టైమ్స్ ఓపెన్ అవ్వదు. ఓవరాల్‌గా ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా మీరు ఓపెన్ చేస్తే గనక వెంటనే అయితే ఓపెన్ అవుతుంది. సో, మనకి ఇక్కడ ఇచ్చిన 8 మినిట్స్‌లోగా ఫామ్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి హోమ్‌లో ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని చెప్పి చూపిస్తున్నారు కదా! ఈ ఆప్షన్‌ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో, ఎంటర్ యువర్ ఆధార్, మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. అండ్ మనం లింక్ చేయాలనుకుంటున్నాం కదా! ఎన్‌పిసిఐని మీ అకౌంట్‌కి లింక్ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ సీడింగ్ అనేది చెప్పే ఆప్షన్‌ని ట్యాప్ చేయండి. ఏ బ్యాంక్ అకౌంట్‌కి మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్‌ని అన్ని ఆప్షన్స్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అన్నీ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా అని చెప్పి ఒక టిక్ మార్క్ అడుగుతుందనమాట. బై సబ్మిటింగ్ ఆధార్ నెంబర్ అన్నీ అని చెప్పి. సో, ఇక్కడ కూడా టిక్ మార్క్ యాడ్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చర్ కూడా ఇచ్చారు. అది కూడా క్యాప్చర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి ఫైనల్‌గా. సో, ఈ విధంగా అయితే గనక మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఎన్‌పిసిఐ లింక్‌ని యాడ్ చేసుకోవచ్చండి బ్యాంక్‌కి. చాలా ఈజీగా అయితే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో, ఇంట్లో కూర్చొనే మీరు ఇదంతా ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చు. బ్యాంక్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అండ్ ఎన్‌పిసిఐ లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎలా చెక్ చేయాలనేది కూడా నేను మీకు వీడియో చేశానండి. సీడింగ్ అయ్యిందా లేదా అని చెప్పి నా ప్రీవియస్ వీడియోని చూసి మీరు చెక్ చేసుకోవచ్చండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింకింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపించాను. మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత కూడా ఎన్‌పిసిఐ లింకింగ్
లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ విజిట్ చేసేవాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి.